అయితే గురుగారు ఇప్పుడు తెలంగాణలో హైడ్రా వచ్చిన తర్వాత చాలా ఇల్లులు కూల్చేసి 500 కోట్లు పెట్టి గాంధీ గారి విగ్రహం నిర్మిస్తున్నారని అన్నారు కదా. సో దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అంటే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో కేంద్ర మంత్రిగా చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఆయనకి మాత్రం మే ఎండింగ్ వరకు కూడా కొన్ని తలకాయ నొప్పులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే బయట వాళ్ళు కాదమ్మా, కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఆయనకి విరుద్ధంగా జరుగుతున్న కొన్ని ఘటనలే ఆయనకి తలకాయ నొప్పి తెప్పిస్తాయి. ఇప్పుడు ఈ గాంధీ విగ్రహం అనే దాని గురించి ఏదైతే జరుగుతోందో అది రానున్న రోజుల్లో ఈ హైడ్రా వారి ద్వారా జరిగిన నష్టం కావచ్చు, ఈ గాంధీ విగ్రహం ద్వారా వచ్చే నష్టం కావచ్చు, కొంత ఇబ్బంది చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే. అయితే ఈ నెల 16 తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, కేసీఆర్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కేసీఆర్ గారి యొక్క విధానం చూస్తే ఆయన నిర్ణయించుకుంటే వస్తారు, ఆయన అక్కర్లేదనుకుంటే రారు. చాలామంది ఎందుకు ఫామ్ హౌస్లో కూర్చుంటారు అది ఇది అని మాట్లాడతారు. ఆయన ఎక్కడ కూర్చున్నా ప్రభుత్వ పరిపాలన చేశాడు ఆయన. లేకపోతే 10 ఏళ్ళు ఎందుకు కూర్చొని ఇస్తారు? ప్రభుత్వంలో కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఏమీ చెయ్యకపోతే తిరగబడాలిగా, మొదటి టర్మ్లోనే తిరగబడాలిగా. అవలా మళ్ళీ రెండో విడత కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వ పరిపాలన జరిగితేనేగా ఇచ్చేది. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ఒక్కొక్కసారి జరిగేటటువంటి మార్పుల వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, కేసీఆర్ అని ఉంటేనే బాగుంది కదా అని అంటున్నారు. ఇది సహజం. ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే కొన్ని వర్గపోరులు కానీ కుమ్ములాటలు కానీ వచ్చే సంవత్సరం బయటపడ్డాక కానీ అర్థం కాదు ఎవరికి కూడా. కాకపోతే రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఈ ముఖ్యమంత్రి స్థానం నుంచి కేంద్రంలోకి వెళ్ళే అవకాశం మాత్రం ఉంది, ఖచ్చితంగా ఉంది. అయితే ఉగాది తర్వాత రేవంత్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కేసీఆర్ గారి భవిష్యత్తు ఎలా? వాళ్ళకి లక్షణంగా ఉంటారు, ఇద్దరూ బాగుంటారు, ఏ ఇబ్బంది లేదు. రాజకీయాల్లో రాజకీయాలనే చెప్తున్నా, ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకి చక్కగా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఓటుకి నోటు కేసు ఉందమ్మా, ముఖ్యమంత్రి అవులా? ఇప్పుడు కేసీఆర్ మీద మొన్న అన్ని కేసులు పెట్టి అన్ని విచారణలు చేసి అన్నీ చేశారు. దాని ఎఫెక్ట్ రేపు ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగతమైన విధానంలో వాళ్ళ జీవన సరళి ఎలా ఉంటుంది, లక్షణంగా ఉంది, అక్షర లక్షల్లో ఉంది. చూశారు కదండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.